హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్ అండి. ఇప్పుడు మనం షాంపూ రెడీ చేస్తున్నాము. 2 లీటర్ల షాంపూ అండి, 2 లీటర్ల నీళ్ళు అవి. దానిలోకి కుక్కుడుకాయలు, సీకాకాయలు వేసామండి. నెక్స్ట్ ఇవి మెంతులండి. ఇవి వేసి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాలో చూపిస్తాను. కొంచెం ఉడికాయండి. ఇప్పుడు ఇవి దాసాని పూలు అండి. దాసాని పూలు వేసి ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి కూడా వేసేస్తాము. కొంచెం హెయిర్ స్మూత్గా అట్లా రావడానికి ఇవి బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. 1 by 1 చూపిస్తూ చెప్తాను. మీకు ఏమేమి వేయాలో ఒకసారి చెప్పట్లేదు, చూస్తానండి. మీకు ఏమేమి వస్తాయో వేస్తున్నాను, తెలుస్తుంది మీకే. చూడండి, కొంచెం ఉడకతా ఉంది. ఇంకా కొంచెం ఉడకాలి. అయిపోలేదు, అయిపోయిందంటే సగం ఉడికింది. మనం వడగట్టేస్తున్నాము. స్ట్రైట్గా ఇలా వడగట్టేసుకోండి. మొత్తం వడగట్టిన తర్వాత వీటిలో మళ్ళీ కలపదాన్ని. ఫస్ట్ ఇట్లా వడగట్టేసుకోవాలి. చేయి పెట్టద్దు, బాగా కాలుతుంది అది. దేంతైనా మనం ఇట్లా చేసుకోవాలండి. ఇది కొంచెం ఫోమింగ్ రావడానికండి. మనకు నురుగులందే మనకు స్నానం చేసినట్టు ఉండదు తలస్నానం. అందుకోసం ఇది కొంచెం కలుపుకుంటాము. కొంచెమే కలిపాము. ఇప్పుడు ఇది షాంపూ బేస్ అండి. ఇది ఉంటేనే మనకు కొన్ని రోజులు నిల్వ ఉండేదానికి. అట్లాగా ఇది కలుపుకుంటే కొంచెం ఉంటుందండి. ఇది మన ఇష్టం, కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు. షాంపూ బేస్ ఇది కలుపుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట. ఇంతే అండి. కలిపేసి ఇప్పుడు నీళ్ళుగానే ఉంటుంది కదా, మనకు 2 రోజులు 24 గంటల తర్వాత బాగా కొంచెం జిగురు వస్తుంది. చూపిస్తాను. మామూలుగానే ఉంది కదా,
కొంచెం త్వరగా ప్రాసెస్ అయింది. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది ఫ్రెండ్స్. షాంపూ రెడీ అయిపోయింది. మేము వాడాం కూడా, బాగుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.